ఏపీలో కూటమి పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు నెలకు 1500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకాన్ని అటకెక్కించేశారన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా శాసనమండలిలో మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. గతంలో ఈ పథకం పేరుతో వైసీపీ మోసం చేసిందని, అలా జరగడం తాము చూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య అర్హత గల మహిళలకు నెలకు 1500 రూపాయలు అందించడం ఆడబిడ్డ నిధి పథకం ప్రతిపాదన అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో తెలిపారు. ఈ పథకం ఎప్పుడు ఇస్తారని విపక్ష వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ పథకం అమలు కోసం పూర్తి స్థాయిలో పరిశీలన జరుగుతుందని అంచనాలు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవి పూర్తి కాగానే ఇతర పథకాల్లాగే దీన్ని కూడా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఇచ్చినా తల్లికి వందనం పెన్షన్ పెంపు, స్త్రీ శక్తి లాంటి ఎన్నో స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. ఆడబిడ్డ నిధి పథకంపై విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇతర పథకాల తరహాలో ఆడబిడ్డ నిధి పథకం కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో సుమారు 89 లక్షల మహిళలకు 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి ఉందన్నారు.